వల్లభనేని వంశీని మళ్ళీ జైలుకు తీసుకెళ్లిన పోలీస్ అధికారులు వంశీకి మరో దెబ్బగా చెప్తా ఉన్నారు కూటమి నేతలు. విషయం ఏంటంటే వల్లభనేని వంశీ మళ్ళీ ఏడుస్తూ జైలుకి తిరుగుముఖం పట్టిన వల్లభనేని వంశీ అంటూ ఒక కథనాన్ని ఇచ్చారండి. విషయం ఏంటి, బెయిల్ వచ్చింది కదా, అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయమని చెప్పేసి న్యాయవాది కూడా సెలవిచ్చారు కదా, మరి ఎందుకు మళ్ళీ జైలుకు పోయాడనే విషయంలో కట్టే కొట్టే తెచ్చని సింపుల్గా చెప్పుకోవాలంటే, ఇతను కోరినట్టుగానే ఆయుష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అయితే వెళ్ళారు. ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఆయుష్ హాస్పిటల్ వాళ్ళు ఇతనికి మొత్తం పరిశీలన అయితే చేశారు. ఎలాంటి జబ్బు లేని కారణంగా నిన్ను ఇన్పేషెంట్గా మేము హాస్పిటల్లో పెట్టుకోలేం, నిన్ను ఇన్పేషెంట్గా మేము హాస్పిటల్లో పెట్టుకుంటే ఏమీ లేని కారణంగా మేము న్యాయమూర్తి వచ్చేసి సీల్డ్ కవర్లో నాకు అతని ఆరోగ్యం మీద రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. ఏమీ లేని మేము ఆయనకి ఏమీ ఇవ్వలేం కాబట్టి నువ్వు ఇన్పేషెంట్గా ఉంటే మా ఉద్యోగాలకి మా జీవితాలకి భద్రత ఉండదు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపో జైలుకి అని చెప్పేసి హాస్పిటల్ సిబ్బంది పంపించేశారు. ఆ పిమ్మట ఈ యొక్క ఆరోగ్య హెల్త్ రిపోర్ట్ అనేది జడ్జి గారికి సీల్డ్ కవర్లో పంపించడం అయితే జరిగింది. ఇక మనం దీన్ని కూలంకుషంగా చర్చించుకోవాలంటే కనుక వైసీపీ సీనియర్ నేత గన్నవరంలో పశువు లాంటి వంశీ అనే అతను మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు. వల్లభనేని వంశీ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తి. అర్ధరాత్రే ఒక రోజు కూడా హాస్పిటల్లో ఉంచలేదు, నువ్వు ఇక్కడ నిద్రపోవడానికి కూడా ఛాన్స్ లేదురా నాయన అంటూ హాస్పిటల్ పంపించడం జరిగింది. అయితే హైకోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం ఈయన కోరుకున్నట్టు వల్లభనేని వంశీ కోరుకున్నట్టుగానే హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎమర్జెన్సీగా హుటాహుటిన జైలు అధికారులు అతన్ని తీసుకెళ్లి విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్కి అయితే వల్లభనేని వంశీని జాయిన్ చేశారు. విజయవాడలో ఆయుష్ హాస్పిటల్ అంటే ఎంతో మంచి పేరున్నటువంటి ఎంతో నిపుణులైనటువంటి డాక్టర్లు ఉన్నటువంటి హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్లో ఇతనికి ప్రత్యేక వార్డు కూడా కేటాయించడం జరిగింది. మొత్తం ట్రీట్మెంట్ చేశారు, అన్ని టెస్టులు చేశారు, మొత్తం బాడీ చెకప్ చేశారు. అన్ని టెస్టులు నార్మల్ గా ఉన్నా ఏమీ ఇబ్బంది లేదని చెప్పారు. అసలు ఇతన్ని ఇంకొక గంట కూడా ఇక్కడ ఇన్పేషెంట్ గా పెట్టుకోవడానికి సరిపోదు అని చెప్పేశారు. ఆ రోజు రాత్రే వల్లభనేని వంశీని జైలు అధికారులు జైలుకు తరలించడం జరిగింది. ఈ రిపోర్టులన్నీ మనం ఇందాక అనుకున్నట్టుగానే సీల్డ్ కవర్ లో పెట్టి హైకోర్టుకి సమర్పించబోతా ఉన్నారు. హైకోర్టు దీని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం అయితే వేచి చూడాలి. అయితే వల్లభనేని వంశీకి ఇప్పటి వరకు దాదాపుగా చాలా కేసుల్లో బెయిల్ వచ్చినట్టుగానే ఉంది. ఇంకొక కేసులో బెయిల్ రావాల్సి ఉంది అని చెప్తా ఉన్నారు. ఆ బెయిల్ వస్తుందా రాదా అనే విషయంలోనే డైలమాలో ఉన్నారు. ఇక గన్నవరం వైసీపీ రాజకీయాల్లో కూడా వల్లభనేని వంశీ అయితే పోలీసులతో పక్కనున్న ఖైదీలతో హైకోర్టుకు వచ్చినప్పుడు తన అనుచరులతో నేను రాజకీయాల్లో ఉండనరా ముర్రో, నేను పక్కన ఉంటాను, బుద్ధుంటే రాజకీయాలకు రాను అని చెప్తానంట. ఒక లేఖ అయితే సోషల్ మీడియాలో అలచల్ చేస్తుంది. అది వాస్తవమా అబద్ధమా అనేది దేవుడికే తెలియాలి. ఆయన 100 రోజుల నుంచి బెయిలు, ఈ హాస్పిటల్స్, జైలు ఈ కార్యక్రమంలో ఉన్నాడు కాబట్టి ఆయనే రాశారా లేకపోతే ఆయన అనుచరులు రాశారా అనే విషయం అనేది మనం చెప్పలేం. రాబోయే రోజుల్లో గన్నవరంలో వైసీపీకి ఒక ఇన్ఛార్జిని పెట్టబోతా ఉన్నట్టుగా సమాచారం. ఎందుకంటే వంశీ ఫేడ్ అవుట్ అయిపోయాడు. అసలు వంశీయా కాదని కనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి ఇక ఎక్కువ సమయం ఆలోచన చేయకుండా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జిని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు వంశీని గాలికి వదిలేసినట్టు చెప్తా ఉన్నారు. అయితే వల్లభనేని వంశీకి బెయిల్ వస్తే కనుక వల్లభనేని వంశీ నేను ఎలాగో రాజకీయాల్లో ఉన్నానని చెప్తా ఉన్నాడు. ఒకవేళ బెయిల్ వచ్చినా రాకపోయినా వల్లభనేని వంశీకి గన్నవరం నియోజకవర్గంలో ఇన్ఛార్జిని మార్చే అవకాశం అయితే పూర్తిగా కనపడతా ఉన్నాయి. రాబోయే అతి తక్కువ రోజుల్లోనే ఆ మిగిలిపోయిన ఒక కేసులో వంశీకి బెయిల్ వస్తుందా రాదా అనే విషయమై మరొకసారి అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.